హాయ్ అండి. నేను మీ దుర్గ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసి కాళ్ళ సూప్ అండి. ఇక్కడ చూసారు కదా, మేక కాళ్ళ సూప్ అనమాట. అది ఎలా చేయాలి, నేను ఎలా చేస్తాననేది మీకు చూపించేస్తున్నాను. ఇక్కడ చూసారు కదండి, ఒక కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో ఆయిల్ వేసానండి. ఆయిల్ కాగిన తర్వాత చెక్క ఒక 2 ముక్కలు, అలాగే వేలుకలు, లవంగాలు కూడా ఒక 5-6 లవంగాలు కూడా వేసానమాట. ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఈ సూప్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఓకేనండి. ఇది చూసారు కదా, ఇవైతే వేసేసాను. వేసిన తర్వాత కొంచెం ఒకసారి ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, లేదంటే మీడియం సైజు అయితే 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అవి కూడా వేసేద్దాం. ఇవి కొంచెం వేగిన తర్వాత, వర్షాకాలం కదండి, ఈ టైంలో మనకు తింటే జలుబులు జ్వరాలు వస్తున్నాయి కదండి. ఈ టైంలో తింటే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట. హెడేక్ కూడా, జలుబు వల్ల వచ్చిన హెడేక్ కూడా చాలా రిలీఫ్ అనిపిస్తుందండి. అలాగే కాళ్ళ నొప్పులు ఉంటాయి కదండి, వాళ్ళకు కూడా ఈ సూప్ అనేది చాలా మంచిది అనమాట. డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా. నాకు కూడా చెప్పారండి, ఎక్కువ సూప్ తాగమని చెప్పేసి అన్నారనమాట, కొంచెం మోకాళ్ళ నొప్పులు ఉన్నాయంటే. చూసారు కదండి, ఇదిగోండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలండి, ఇదిగోండి వేసేస్తున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను అనమాట. ఇవి కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, చూసారు కదండి, చక్కగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్కి వస్తుంది అనుకున్నప్పుడు మనం ఈ కాళ్ళు ఉన్నాయి కదండి, శుభ్రంగా ఉప్పు నీటిలో కడిగేసుకోండి. పైన బ్లాక్గా ఉంటుంది కదా, ఒక స్పూన్తో తీసుకొని అవి గీరేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి నీట్గా. పసుపు ఉప్పు వేసి కూడా మంచిగా కడుక్కొని పెట్టుకున్నవి ఈ ఉల్లిపాయల్లో వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందామండి, ఒక 2-3 మినిట్స్ వరకు. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. దానికి ఉన్న నీసు వాసన కూడా పోతుందన్నమాట ఇలా ఫ్రై చేసుకుంటే. చూసారు కదండి, చక్కగా ఫ్రై అయిపోవచ్చింది. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి, మాడు పట్టుకోకుండా. ఈ సూప్ అనేది మనకి చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, రాగి సంకటిలోకి కానీ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి అయితే ఈ విధంగా చేసుకొని మీరు ట్రై చేయండి. చపాతీలోకి అయితే మాకు ఇంకా చాలా చాలా ఇష్టం అండి. అలాగే రైస్లోకి కూడా చాలా బాగా ఇష్టంగా తింటామన్నమాట. ఇక్కడ చూసారు కదండి, దాన్ని మసాలా తయారు చేసుకుందాము. ఒక స్పూను నేను గసగసాలు వేసుకొని ముందుగా నేను గ్రైండింగ్ చేసేసుకుంటున్నానండి. ఇదిగోండి, చూసారు కదా, కొంచెం మెత్తగా గ్రైండింగ్ చేసేసుకోండి. ముందే గ్రైండింగ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోసి మనం గ్రైండింగ్ చేసామంటే తొందరగా నలగవు అనమాట. ఇవి కొంచెం గసగసాలు నలిగినాయి కాబట్టి ఇప్పుడు కొబ్బరి ముక్కలండి, మరి ఎక్కువ వేసుకోవద్దు. చూసారు కదా, నేను వీడియోలో చూపించినట్టుగా అన్ని తీసుకోండి. ఓకేనా. ఇవి కూడా మనం గ్రైండింగ్ చేసుకొద్దాం. అలాగే ధనియాల పౌడర్, ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోండి. ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. జీలకర్ర పౌడర్ ఒక 1/2 స్పూన్ వరకు వేసానండి. చూసారు కదా, ఇవి మెత్తగా మనం గ్రైండింగ్ చేసేసుకుంటాం. మీరు ధనియాలు ఉన్నా వేసుకోండి, జీలకర్ర ఉన్నా వేసుకోండి. మెత్తగా కొంచెం వాటర్ వేసి గ్రైండింగ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయండి, అవి కూడా వేసి మనం గ్రైండింగ్ చేసుకుందాం. మనకి గ్రేవీ చిక్కదనం వస్తుంది, కమ్మదనం కూడా వస్తుంది అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదనమాట. ఇవి ఉంటే చాలు. ఎండు కొబ్బరి, అలాగే గసగసాలు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్. ఓకేనండి, అవి ఉన్నా పర్వాలేదు, వేసేసుకోండి. చూసారు కదా, ఇలా మెత్తగా మనం గ్రైండింగ్ చేసి పెట్టుకున్నాం కదండి. మళ్ళీ ఈలోపు చూద్దామండి. ఇదిగోండి, చక్కగా వేగిపోయిన ఈలోపు దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూనున్నర వేసానండి. వేసి ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకుందాం. ఆయిల్లో ఫ్రై అయిపోవాలి, పచ్చివాసన పోవాలన్నమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా, అది కూడా ఒక 5 సెకండ్స్ అట్లా మనం మంచిగా ఫ్రై చేసుకుందామండి. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి సూపుకు కావాల్సినంత గల్లుప్పు కూడా నేను వేసేస్తున్నాను. మనకి ఇప్పుడు ఆ పీసెస్కి కూడా మనకి ఉప్పు పడుతుంది అనమాట. మనం తినేటప్పుడు కూడా చప్పదనం లేకోకుండా ఉంటుంది మనం ఇట్లా వేసుకొని మనం మగ్గించుకుంటే. ఓకేనండి, ఇది కూడా మూత పెట్టేసేసి మనం ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోవాలి కదండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ మూత పెట్టుకుంటూ 2-3 సార్లుగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూసారు కదండి, మొత్తం చక్కగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. ఈ సూపుకి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. కారం ఉంటేనే ఇది బాగుంటుంది అనమాట. కారం లేకపోతే అంత టేస్ట్ అనిపించదు. ఎందుకంటే జలుబు, దగ్గు, అలాగే జ్వరాలు ఉన్న ఆ టైంలో ఈ సూప్ తింటే మనకు మొత్తం అంతా వచ్చేస్తుంది అనమాట. అప్పుడే మనకు రిలీఫ్ అవుతుంది. అందుకని ఇది కొంచెం ఘాటుగానే చేసుకుంటారండి ఈ సూప్ అనేది. అది మీ టేస్ట్ని తగ్గట్టు మీరు చేసుకోండి. కారం వేసేసానండి. అలాగే కొంచెం ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఒక టమాటా వేస్తున్నానండి. మీ ఇష్టం ఉంటే టమాటా వేసుకోండి, లేకుంటే లేదనమాట. చూసారు కదా, ఒక టమాటా వేసేసి ఒకసారి ఇలా కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకోండి. టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకోండి. ఓకేనా. మూత పెట్టుకొని మగ్గించిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇదిగోండి, కొంచెం మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు మనం మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుందామండి.
చూసారు కదా, అడుగు అంటనివ్వకూడదండి. సిమ్కి హైకి మధ్యలో పెట్టుకొని మీరు చేసుకోండి. మళ్ళీ మాడు వాసన వచ్చిందంటే అసలు టేస్ట్ మొత్తం పోతుందన్నమాట. ఇటు చూసారు కదా, ఇప్పుడు మనకి సరిపోను వాటర్ వేసుకుందామండి. మీకు ఎంత చిక్కదనం కావాలి, ఎంత సూప్ కావాలి, మనం వేసుకున్న ఆ కాళ్ళను బట్టి మనం వాటర్ తీసుకోవాలండి. ఇక్కడ నేనైతే 2-2.5 గ్లాసుల వరకు నేను వాటర్ వేసాను అనమాట. ఇంకా తక్కువ అయితే కనుక మళ్ళీ కొంచెం వేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, వేసి ఇట్లా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం గ్రైండింగ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ కూడా నేను దీంట్లో వేసేస్తున్నాను. వేసేసి కొంచెం వాటర్ జార్లో కూడా కొంచెం వాటర్ వేసానండి. ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ వేసి అవి కూడా ఆ వాటర్ కూడా వేసేసి ఒకసారి ఈ విధంగా కలిపేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒకసారి మీరు ఉప్పు సరిపోయిందో లేదో కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఇదిగోండి చూసారు కదా. ఇప్పుడు నేను గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను. చూసారు కదండి, వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసేద్దామండి. మూత పెట్టేసి 5-6 విజిల్స్ రానివ్వాలండి. అప్పుడే మనకి ఈ కాళ్ళు అనేది కొంచెం మెత్తగా అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు నేనైతే వెయిట్ పెట్టేస్తున్నాను. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత మనం చూద్దామండి. అప్పుడే అవి ఉడుకుతాయి అన్నమాట. బాగుంటాయి, మనం తినేటప్పుడు బాగుంటుందన్నమాట. ఓకేనండి, ఇదిగోండి చూసారు కదా, ఇదిగోండి అయిపోయింది. పక్కనైతే మా అమ్మాయి కోసమని చికెన్ ఫ్రై చేస్తున్నానండి. మా చిన్న అమ్మాయి ఈ సూప్ తినదన్నమాట, అందుకే తన కోసమని పక్కన వీడియోలో మీకు కనపడుతుంది కదా, చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో చికెన్ ఫ్రై అయితే ఉన్నదండి, చూడండి కావాలంటే, లేదంటే లింక్ అయితే కింద ఇస్తాను చూడండి. చూసారు కదండి, ఈ సూపు ఇదిగో ఇంతవరకు కరెక్ట్గా సరిపోయిందనమాట. మనకి ఎంత పలచగా కావాలి, ఎంత చిక్కదనం కావాలి ఈ సూప్ అనేది మనం ఇప్పుడు చూసుకున్నారు కదా మీరు వీడియోలో, అట్లా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి మళ్ళీ స్టవ్ వెలిగిద్దామండి. ఎందుకంటే ఇది ఆవిరి మీద ఉడికింది కదండి, ఈ కాళ్ళు అనేది ఆవిరి మీద ఉడికింది కాబట్టి కొంచెం లైట్గా అదొక స్మెల్ అనేది వస్తుందండి, నాకైతే అలా అనిపిస్తుంది. అందుకని ఒకసారి స్టవ్ వెలిగించి ఒక 1 మినిట్ అట్లా మీరు స్టవ్ వెలిగించి ఉడికించుకొని కొత్తిమీర వేయండి. అప్పుడు ఆ స్మెల్ అంతా బయటికి పోతుంది అనమాట. అది చెప్పడానికి ఎలా చెప్తారో నాకు రాదు, కానీ లైట్గా నాన్ వెజ్ కదండి, కొంచెం ఆవిరి మీద ఉడుకుద్ది కాబట్టి. అదే మనం బయట మన గిన్నెలో చేసుకుంటే అంత రాదనమాట. ఓకేనండి, ఇలా ఉడికించుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడమేనండి. వేడి అన్నంలో ఈ సూప్ వేసుకొని తింటే అసలు చాలా బాగుంటుందండి. అలాగే మనం చపాతీలు కూడా చేసుకొని, ఆ చపాతీలో పాయ అంటాం కదండి, అలా అనమాట, అలా చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది అనమాట. అలాగే రాగి సంకట్లో కూడా చాలా బాగుంటుందండి. మేమైతే ఎక్కువ రైస్ చపాతీలోకి అయితే ఎక్కువ తింటామన్నమాట. ఓకేనండి, మీరు ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపులే కదా, ఎక్కువ ఐటమ్స్ కూడా, ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ లేవు కాబట్టి మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకేనండి, టేస్ట్ అయితే చాలా బాగుందండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి. వారంలో 1-2 సార్లు అయితే మీరు తింటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదండి, మన ఈ మధ్యలో కూడా నాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయనంటే ఎక్కువ ఇవి తినండి, కాళ్ళ సూపే తినండి అని చెప్పేసి అన్నారనమాట. వారంలో 1-2 సార్లు అయితే తినమని చెప్పేసి అన్నారు. దీంట్లో ప్రోటీన్ చాలా బాగా ఉంటుందని చెప్పేసి చెప్పారనమాట. అందుకే మీకు చెప్తున్నాను. ఇంకా చూసారు కదండి, ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా తెలియజేయండి. ఓకేనా, బాయ్.